నాన్నగారు సార్ ఇందాక మీరు చెప్తూ లైక్ తనని ఎలా చూసినా యాక్సెప్ట్ చేయగలుగుతామని చెప్పేసి అన్నారు మనోజ్ గారిని. యాక్చువల్లీ సిమిలర్లీ మీరు ఇద్దరు పక్క పక్కన నుంచి ఉంటే బ్రదర్స్ లాగా ఉన్నారు. దిస్ ఇస్ ద గుడ్ బ్రదర్, దిస్ ఇస్ ద బ్యాడ్ బ్రదర్. సో ఇన్ ఫ్యూచర్లో మీ ఇద్దరు కాంబినేషన్ ఏమన్నా మేము చూడొచ్చా? అరే నేను ఫస్ట్ ఒక్క సినిమా చేయను ఉండండి, అదే టైం పడుతుంది ఊరుకోండి. యాక్చువల్లీ మీ కథలు చూసుకుంటే పరేషన్ కావచ్చు, కేర్ ఆఫ్ కంచర్పాలెం కావచ్చు, 35 కావచ్చు, అండ్ ఇప్పుడు లైక్ ఈ సినిమా కావచ్చు, ప్రతిదీ కూడా రూరల్గా అండ్ మంచి న్యాచురల్ అంటే కమర్షియల్ వే కాకుండా ఇలాంటి ఒక మంచి స్టోరీస్ తీసుకొస్తున్నారు మా ముందుకి. ఇన్ నెక్స్ట్ రాబోయే సినిమాలో ఇది ఒక నేచర్తో ఉండబోతుందా, లేదంటే ఇప్పుడు దాకా చేసిన 6-5 సినిమాలు కాకుండా వేరే కొత్త సినిమాని ఏదైనా ప్రజెంట్ చేస్తారా రానా గారు? అంటే ఆ సినిమానే చెప్పొద్దండి. అంటే ఐ బిలీవ్ ఐఎమ్ నాట్ చూసింగ్ దీస్ ఫిల్మ్స్ ఆర్ చూసింగ్ మీ అండ్ కమింగ్. అండ్ నేను సినిమా కానీ కథ కానీ అదే నమ్ముతానండి. ఆ కథ మనని చూస్ చేసుకుని వస్తుంది. అండ్ ఐ థింక్ ఐ డోంట్ నో వాట్స్ దేర్ ఇన్ స్టోర్. రానా గారు ఇక్కడ సార్ రానా గారు ఒక క్వశ్చన్ అడిగా. So I always had this doubt. So which film goes to Suresh Productions, which film goes to Spirit Media? How do you choose it? So at Spirit, good question actually. A lot of people have asked me this. See, Suresh Productions, Asian Suresh, all of them have been in the business for so long. Every cinema that's mainstream, that's commercial, that's wholesome entertainment kind of goes there. ప్రతి సినిమా ఒక సినిమాకి ఆల్టర్నేటివ్ వాయిస్ ఉంటే దట్ విల్ బికమ్ స్పిరిట్ మీడియా ఇన్ సమ్ ఫామ్. అండ్ స్పిరిట్ మీడియా జస్ట్ నాట్ తెలుగుకే పరిమితం కాకుండా వీల్ రిలీజ్ ఇట్ అక్రాస్ ద కంట్రీ అండ్ అక్రాస్ ద వరల్డ్. You got a Malayalam film also. Yeah, All We Imagine Is Right అనే సినిమా చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మరాఠీ సినిమా కూడా చేయబోతున్నాం. సో yes, that's what Spirit Media is going to do. Film festivals target. Well, ఆల్టర్నేటివ్ సినిమా అంటే అది ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ఇట్స్ నాట్ వెరీ సక్సెస్ఫుల్ వెరీ వయబుల్ థింగ్ ఫర్ అన్ ఇండియన్ ఫిల్మ్ మేకర్. కానీ దానికి ఒక ఎకో సిస్టమ్ ఇండియాలోనే క్రియేట్ చేద్దామనే డైరెక్షన్లో వెళ్తున్నాం. రానా గారు, బాహుబలి ద ఎపిక్ అని ఒక ఫిలిం, సో దాని గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి డ్యూరేషన్ కోసం. ట్విట్టర్లో చాలా పెద్ద ఇదే నడుస్తుంది, మీకు కూడా తెలుసు. సో దాని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా? అండ్ చాలా మంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ అండ్ మీ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో ఏం చెప్తారు దాని గురించి, డ్యూరేషన్ గురించి ఎస్పెషల్? అంటే ఫస్ట్ ఎంత డ్యూరేషన్ ఉన్నా నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే నేను ఏ సినిమా చేయకుండా ఈ సంవత్సరం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నాదే అవుద్ది. సో అంటే ఆ డ్యూరేషన్ ఎగ్జాక్ట్గా నేను మెజర్ చేయలేదండి, నాకు చెప్పలేదు ఎగ్జాక్ట్గా. ఎంత అంటున్నారు? 4 hours చూస్తారా? 4 hours 3.5 4 నేను తెలియదండి. రాజమౌళి గారు ఆయన పెట్టే వరకు తెలియదండి మాకు కూడా. 5+ అంతా 5+ కావాలంటున్నారు మీరు 4 కావాలంటున్నారు. అలానా? నాకు తెలియదండి. రాజమౌళి గారు మీకు చెప్పారండి? Praveen garu hi. నాకైతే చెప్పలేదు. Praveen garu hi. So one thing I observed is whole movie almost anamorphic lenses to this. You went for that blur effect, right? So was that intentional? And for few scenes it's fine, but whole movie it was a risk, right? Few may feel it's little out of place. Yeah, the anamorphic lens is a vintage feel kosam, 90s feel kosam. A blur effect is only on the sides. So adi main narrative ki distraction kaadu. I don't think so. Rendodi songs anni they're spherical lenses. So songs lo edi chupiyalo adi chupichali ani anukunnanu. So technical ga a story ki naku idi right anpichindi. So I took that risk. So Alright guys, thank you very much. Thank you so much to all the media. So థియేటర్స్లో మళ్ళీ చూడండి, నచ్చితే. కొత్తపల్లిలో ఒకప్పుడు రానా గారు ప్రజెంట్ చేసి ప్రవీణ గారు డైరెక్షన్ అండ్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఫిలిం సో 18వ తారీఖున వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. థియేటర్స్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.